అలాగే డాక్టర్ మనం చూసుకుంటే ఇప్పుడు మార్కెట్‌లోకి వస్తున్న అంటే చిన్న పిల్లలకి సెపరేట్ టూత్ పేస్ట్స్ వస్తున్నాయి. అంటే బ్రషింగ్‌కి పెద్దవాళ్ళు యూజ్ చేసేవి కాకుండా. అంటే ఇలా ఈ టూత్ పేస్ట్సే కంపల్సరీ వాడాలి అంటారా? అసలు పిల్లలకి బ్రషింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? పిల్లలకి బ్రషింగ్ అనేది 2 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయాలండి. పేస్ట్ అనేది పెద్ద ఎక్కువ రోల్ ప్లే చేయదు. అయితే ఫ్లోరైడ్ తక్కువ, వాటర్ తక్కువలో ఉన్న ఏరియాల్లో సపోజ్ హిల్ స్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఊటీయో, కొడైకెనాల్, షిమ్లానో ఇలాంటి ప్లేసెస్‌లో వాటర్‌లో ఫ్లోరిన్ తక్కువ ఉంటుంది. సో, అలాంటి వాళ్ళకి ఫ్లోరైడ్ టూత్ పేస్ట్‌లనే ఇస్తాం. ఇక్కడ మన దగ్గర అవి కోల్డ్ క్లైమేట్ కాదు కాబట్టి మనకి ఫ్లోరైడ్ సఫిషియెంట్ ఉంటుంది. ఇంకా కొన్ని జిల్లాల్లో ఎక్సెస్ ఫ్లోరైడ్ ఉంది. నల్గొండ లాంటి జిల్లాల్లో, అనంతపురం లాంటి జిల్లాల్లో. కాబట్టి సెపరేట్ పేస్ట్ ఏం అవసరం లేదు. బ్రషింగ్ టెక్నిక్ ప్రాపర్‌గా చేయాలి. బ్రషింగ్ టెక్నిక్ అంటే పై పళ్ళని కిందకి, కింది పళ్ళని పైకి కరెక్ట్‌గా హారిజాంటల్ మోషన్‌లో చేయాలి. అలా కాకుండా స్క్రబ్బింగ్ రుద్దేస్తే పళ్ళు అరిగిపోతాయి. వీటన్నిటికంటే ప్రధానం చిన్నపిల్లల్లో పిట్ అండ్ ఫిషర్ సీలెంట్స్. అంటే మనకి విదేశాల్లోకి మనకి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఎక్కువ పిల్లలకి పళ్ళు వచ్చిన వెంటనే వాటికి ఆ పంటి లోపల ఉండే చారులు, గీతలు ఉంటాయి కదా! దాన్ని సీల్ చేసే మెటీరియల్ ఉంటుంది. ఒక సీలెంట్ అనే మెటీరియల్. ఆ సీలెంట్ చేయడం ద్వారా 90% డీకే ఆగిపోతుంది. ఓకే. అయితే మన దగ్గర అవేర్‌నెస్ లేక ఇప్పటికీ ఆ సీలెంట్స్ అనేది ఇప్పుడిప్పుడే కొంత అవేర్‌నెస్ చాలా కొంత ఒక 10% పాపులేషన్‌కి ఉంది. సో, ఈ పిట్ అండ్ ఫిషర్ సీలెంట్స్ చేసుకుంటే 90% పళ్ళు డీకే అయ్యే అవకాశం తగ్గిపోతుంది. ఈ పాల పళ్ళకే కాదు, పర్మనెంట్ పళ్ళు వచ్చిన తర్వాత పర్మనెంట్ పళ్ళకి చేసుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు ఈ సీలెన్స్ అంటే ఏ ఏజ్ వాళ్ళకి చేయొచ్చు సార్? అంటే జనరల్‌గా అన్ని వయసుల వాళ్ళకి చేయొచ్చమ్మా. అయితే చిన్న పిల్లలకి చేస్తే ఏంటంటే ఎక్కువ స్పాన్ ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా ఫ్యామిలీలోనే ఎవరికి డికే ఎక్కువ మోర్ ప్రోన్ ఉన్నారనుకోండి, అలాంటప్పుడు పెద్దవాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇది పిల్లలే చేసుకోవాలని ఏం లేదు. అయితే ఈ ఈ సీలెంట్స్ చేసుకోవడం వల్ల స్వీట్ తిన్నా పంటికి అతుక్కోదు. అతుక్కున్నా ఉంటుంది. సో, డికే పర్సెంట్ ఒక 90% తగ్గిపోతుంది. ఓకే.